పటుతర గద్య పద్యోక్తుల జలధులను మథించటం, మృదు మధుర బంధురంగా భక్తి గేయాలల్లటం, భారతీయ సంస్కృతి వైభవ కాంతులను తమ రచనలలో ప్రతిఫలింపచేయటం, సర్వధర్మాతీత మానవతా గాయత్రి మంత్రాన్ని ప్రపంచ జనావళికి ఉపదేశించటం, ఇవన్నీ ఒకే వ్యక్తిలో చూడగలగటం అద్భుతం. చతుర్దశ భాషా విలాసిని మనోహరుడైన పుట్టపర్తి నారాయణాచార్యుల వారు జ్యోతిష వ్యాకరణాలంకార విద్వన్మణి కూడా. సంగీత నాట్య విద్యలలో అనన్య సామాన్యమైన ప్రజ్ఞాధురీణత వారిది. 1914 మార్చి 28వ తేదీ శ్రీమద్ తిరుమల పుట్టపర్తి శ్రీనివాసాచార్యులు కొండమ్మగారల గర్భశుక్తి ముక్తాఫలంగా అనంతపురం జిల్లా చియ్యేడు గ్రామంలో జన్మించిన తుంటరి బాలుడు. ఒకనాడు విజయనగర రాజులు వేసవి విడిదిగా ప్రసిద్ధి చెందిన పెనుగొండ, తండ్రిగారి ఊరైన ఆ పెనుగొండకు, అక్కడి శిథిలాలకు పెనుగొండ లక్ష్మిగా కావ్య గౌరవం కల్పిస్తాడని ఏనాడు అనుకోలేదు ఆ గ్రామవాసులు. రంగస్థల నటన, పురాణ ప్రవచనం శ్రీనివాసాచార్యుల వారి అభిమాన విషయాలు. శిరోమణి చదివేందుకు తిరుపతి ఓరియంటల్ కళాశాలలో చేరిన పుట్టపర్తికి విద్వాన్ పరీక్షలో తన కావ్యం తనకే పాఠ్యాంశం కావటం ప్రపంచ రచయితలు ఎవరికి ఎదురవని అనుభవం. కనకవల్లితో వివాహానంతరం కడప జిల్లా ప్రొద్దుటూరు అమ్మవారిశాలలో అధ్యాపకునిగా చేరారు పుట్టపర్తివారు. అక్కడే శివతాండవ కావ్యం వెలసింది అగస్తీశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో. అటు తరువాత అనంతపురం ప్రభుత్వ కళాశాలలో, తిరువనంతపురం విశ్వవిద్యాలయంలో, ఢిల్లీ సాహిత్య అకాడమీలలో పనిచేసి చివరికి తన స్వతంత్ర వ్యక్తిత్వానికి అనుకూలంగా కడప రామకృష్ణ హైస్కూల్లో అధ్యాపకునిగా వారు స్థిరపడిపోయారు. జీవితంలోని చేదు తీపి అనుభవాలు పుట్టపర్తిలోని స్థితప్రజ్ఞతను ఏమాత్రం సడలించలేకపోయాయి. వారి రచనా ప్రస్థానాన్ని ఏమాత్రం బలహీనపరచలేకపోయాయి. వేసిన ప్రతి అడుగు పుట్టపర్తి వారి ముద్రగా నిలిచింది. పలికిన ప్రతి మాట పుట్టపర్తి వారి వాగ్ధారకు ప్రతిరూపమైంది. వారి కలంలోంచి రాలిన ప్రతి సిరా చుక్క ఒక అష్టాక్షరీ గీతమైంది. పత్రికలు వారి అసదృశ ఉపన్యాస పటిమను వినిపించాయి. వేదికలు వారి అసమాన కావ్య విన్యాసాలను సన్నుతించాయి. పలు సాహితీ సంస్థలు పుట్టపర్తి వారిని అఖండంగా సన్మానించాయి. రాష్ట్ర కేంద్ర సాహిత్య అకాడమీలు, కేంద్ర ప్రభుత్వ గౌరవాలు అందుకున్న పుట్టపర్తి ఎన్నో సత్కారాలను, సమ్మానాలను పొందారు. అయినా నిరంతరం వారిలోని సాహిత్య పిపాస ఆరిపోలేదు. చివరి రోజుల్లోనూ ఉర్దూ లిపిని నేర్వాలని, పెరిస్త్రోయికాను పఠించాలని, ఖలీల్ జిబ్రాన్ను పలకరించాలని వారు తపించేవారు. తమ నిరంతర కావ్య సృష్టిలో అలసి సొలసి 1990 సెప్టెంబర్ 1వ తేదీన కన్నతల్లి వాగ్దేవి చరణ సేవకై నభూలోకానికి పుట్టపర్తి నారాయణాచార్య వర్యులు తరలి వెళ్లిన పుట్టపర్తి శతజయంతి ఉత్సవాలకు శుభారంభం పలుకుతున్న తరుణమిది. వాడవాడలా చదువుల తల్లి గారాల తనయుని శతజయంతి వేడుకలు జరుగుతుండగా దూరదర్శన్ ద్వారా ఈ వేడుకలకు శుభారంభం పలకటం ఎంతో ముదావహం.
కవిగా, వాగ్గేయకారునిగా, విమర్శకునిగా, అనువాదకునిగా, వ్యాఖ్యాతగా, పండితునిగా, అవధానిగా విశ్వరూపాన్ని ప్రదర్శించిన పుట్టపర్తి నారాయణాచార్యుల వారు భారతీయ సాహిత్య క్షేత్రంలోని నిరుపమానులు. తమ పాండితీ ప్రకర్షకు పునాది తమ పితృపాదులైన శ్రీమద్ తిరుమల పుట్టపర్తి శ్రీనివాసాచార్యుల వారి ప్రతిభేనంటారాయన. మాతృమూర్తి మెండమ్మ, కొండమ్మగా పిలువబడి లక్ష్మీదేవమ్మ ఆశువుగా చెప్పిన పద్యాలు, పాటలు వారిలో సాహిత్యాభిలాషను పెంపొందించాయట. ధన్నవాడ రాఘవాచార్యుల వారి పుత్రిక సౌభాగ్యవతి కనకవల్లితో వివాహం పుట్టపర్తి వారి సాహితీ సమర్చనానికి మరింత దోహదం చేకూర్చింది. అప్పటి నుంచి పుట్టపర్తి వారికి ఆమె వ్రాయసగత్తె. ముత్యాల కోవలాంటి కనకమ్మగారి దస్తూరి పుట్టపర్తి వారి రచనా వ్యాసంగానికి చిరునామాగా మారింది. స్వయంగా కవయిత్రి అయిన కనకమ్మగారు తనదైన ద్రాక్షాపాక శైలిలో స్త్రీ మనోభావాలకు దర్పణం పట్టే కవితలు అలవోకగా అల్లేవారు. కాని భర్త పుట్టపర్తి వారి ముందు తన రచనా పాటవాన్ని ప్రదర్శించే సాహసం ఏనాడు చేయలేదు. ఆచార్యుల వారే ఓనాడు తన ధర్మపత్ని కనకమ్మ కవితలను చూసి ప్రచురణకు పంపారట. అటు తరువాత గాంధీజీ మహాప్రస్థానము, అగ్నివీణ ఈ దంపతులిరువురు కలిసి వ్రాసిన కావ్యాలు. ఉత్తమ కవయిత్రిగా 1975లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డును కూడా అందుకున్నారు కనకమ్మగారు. ప్రియ శిష్యుడు, పుత్ర సమానుడు మాలేపాటి సుబ్రహ్మణ్యం, ఇక సంతానమైన కరుణ, తరులత, తులజ, అరవింద్, నాగపద్మిని, అనురాధ అందరూ పుట్టపర్తి వారికి వారి వ్రాత పనిలో సహకరించిన వారే. పుట్టపర్తి వారి అష్టాక్షరి కీర్తనాగానం సంతానమందరికీ ప్రాణప్రదమైన విషయం. తమ అయ్యగారి సాహిత్యానుశీలనంలో, అమ్మ కనకమ్మగారి శీతల వాత్సల్య సేచనంలో ఇప్పటికీ సేద తీరడమే వారందరికీ ఇష్టం.